అందువల్ల వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఒక రకమైన నివురుగప్పిన నిప్పులా వాళ్ళకి ఆగ్రహం అయితే ఉంది. హిడ్మాని చంపేయడం, అది కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒకటి, హిడ్మా సరెండర్ అవ్వడానికి వెళ్తే చంపేశారని ఒక కథనం వచ్చింది. దాని తర్వాత అబ్బాయి మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి పేరు పోరాటం వచ్చింది. హిడ్మా అండ్ వాళ్ళ భార్య రాజీ ఇంకొంతమంది విజయవాడలో వైద్యం తీసుకోవడానికి వెళ్తే అక్కడ పట్టుకొని చంపేశారనేది ఇంకో కథనం. ఏదేమైనా హిడ్మాన్ అయితే రియల్ ఎన్కౌంటర్ కాదు, పట్టుకొని కాల్చేశారని. ఎందుకంటే హిడ్మాకి మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. హిడ్మా మీద అటాక్ చేస్తే ఖచ్చితంగా రిటాలియేట్ చేయగలరు. వాళ్ళకి మొత్తం ఆ సెక్యూరిటీ టీంకి కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫియర్ఫుల్, ఇది అంటే ఇతరులను భయపెట్టగలిగిన స్థాయిలో వాళ్ళు పోరాటం ఉంటుంది. గిరిజన బెటాలియన్ అది బేసిక్గా. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఇటు పోలీసులకి ఎవరికి గాయాలు కూడా కాకపోవడం అనేది ఖచ్చితంగా అనుమానాలకి దారితీస్తుంది. పట్టుకొని అక్కడ కాల్చేసినట్టు తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఎక్కడైతే హిడ్మాన్ చంపారో అక్కడే కొంత విధ్వంసం సృష్టించడమా, లేకపోతే ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేయడము, ఏదో చేయాలని మావోయిస్టులు ఉన్నట్టున్నారు. దీన్ని పోలీసులు ఏమంటున్నారంటే, ఆరిపోయే ముందు దీపం వెలిగినట్టుగా మావోయిస్టులు వాళ్ళ పని అయిపోయింది, నడ్డి విడిచేసాము, ఇప్పుడు మేము ఉన్నాము అని నిరూపించడం కోసమే ఇలా చేస్తున్నారు తప్ప అంతకంటే వాళ్ళది ఏమీ లేదు అని అంటున్నారు. అయితే అంటూనే చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ప్రతి చోట, ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా అంతా కూడా అప్రమత్తమయ్యి ప్రభుత్వ ఆఫీసుల దగ్గరంతా సెక్యూరిటీ ఉంది. తర్వాత నేషనల్ హైవే 30 అది క్లోజ్ చేసేసారు, చాలా రూట్లు క్లోజ్ చేశారు, బస్సులు ఆపేశారు. అంటే ఒక రకంగా బంద్ వాళ్ళు లేకపోయినా బంద్ సక్సెస్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. చాలా అంటే పాక్షికంగా అయినా కూడా చాలా చోట్ల బంద్ పిలిపించారంటే సక్సెస్ అయినట్టే. సో ఎందుకంటే సంతలు లాంటివి కూడా క్యాన్సిల్ చేశారు. సో ఆటోమేటిక్గా పోలీసులే మావోయిస్టుల బంద్ పిలుపుని ఎవరు సక్సెస్ చేయకపోయినా పోలీసులే సక్సెస్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ప్రజా సంఘాలు కూడా కొంత బహిరంగంగా వచ్చి దీన్ని ఖండించడం, సభలు పెట్టడం, ధర్నాలు చేయడం కూడా చేస్తున్నాయి. అంటే ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, తర్వాత ఎంఎల్ పార్టీలు, పౌరొక్కల సంఘం, ఇలాంటి సంఘాలంతా కూడా ఐక్య కార్యాచరణగా ఏర్పడి, కార్యాచరణ కమిటీకి ఏర్పడి చేస్తున్నారు. అయితే దీనివల్ల గవర్నమెంట్స్కి పెద్ద ఒత్తిడి ఏమీ లేదు, కానీ కనీసం ఒక నిరసన ఏదో ఒక స్థాయిలో అయితే చూపిస్తున్నారు. సో మరోవైపు మొన్న వాళ్ళిద్దరు అంత్యక్రియలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అట్లాగే అక్కడ స్టీల్, టాటా స్టీల్ ఈ ఏరియాలోనే, ఈ సౌత్ బస్తర్ ఏరియాలో టాటా స్టీల్ పెట్టడానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఊరేగింపు విజువల్స్ మనం చూసాం. సో మావోయిస్టులు చనిపోయినంత మాత్రాన అక్కడ ట్రైబల్స్ సరెండర్ అయిపోతారనేది ఏం చెప్పలేము. అక్కడ వివిధ రూపాల్లో పోరాటాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సోనీ సోరీ లాంటి వాళ్ళు, చాలామంది అక్కడ ఆదివాసీ అఖిల భారత ఆదివాసీ సంఘాలు ఉన్నాయి, కిషన్ మద్దూర్ యూనియన్స్ ఉన్నాయి. ఇలాగ రకరకాల సంఘాల ఆధ్వర్యంలో అక్కడ పోరాటం అయితే జరుగుతుంది. ఇంకా కూడా కసి పెరిగే అవకాశం ఉంది యూత్లో. సో కాబట్టి ఓన్లీ బల ప్రయోగంతో ఇప్పుడు తాత్కాలికంగా అణచివేత జరగచ్చు, కానీ ఇది ఉండే అవకాశం లేదు. దానికి నిదర్శనమే బంద్ పిలుపు ఎంతో కొంత అయితే పనిచేస్తూ ఉంది అని చెప్పచ్చు. చాలామంది ఏంటంటే, మావోయిస్టులు లేరు కదా, బంద్ ఎవరు చేస్తారంటే పోలీసులే చేస్తున్నారు చాలా చోట్ల. ఎందుకంటే వాళ్ళు వచ్చి దాడులు చేస్తారేమో, ఎమ్మెల్యేలని కానీ ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేస్తారేమో, కలెక్టర్లని, ఇలాగా అనే ఒక ఇదైతే ఉంది. ఎందుకంటే అత్యంత పెద్ద లీడర్ ఆయన, అత్యంత వాళ్ళకి మావోయిస్టులకి ప్రియమైన లీడరు, ఆయన్ని ఇంత దారుణంగా పట్టుకొని చంపేయడం అనేది ప్రతి ఒక్క మావోయిస్ట్కి కావచ్చు, మావోయిస్ట్ సింపథైజర్లకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, ఒక రకమైన తీవ్రమైన ఆవేదన, ఆక్రోశం, కోపం ఉండే అవకాశం